స్వామి ఎందుకు పులిపాల కోసం అడవికి వెళ్ళాడో తెలుసా? పాండ్యరాజుకి మొదట పిల్లలు లేరు. ఆయన ఒక రోజు వేట కోసం అడవికి వెళ్తాడు. అక్కడ ఏడుస్తున్న బిడ్డను చూసి దత్తత తీసుకుంటాడు. ఆయన్నే అయ్యప్ప స్వామి. రాణి కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ కొంతకాలం తర్వాత రాణికి ఒక కొడుకు పుడతాడు. కానీ అప్పుడు రాణి భయపడుతుంది. ఎందుకంటే రాజు అయ్యప్ప స్వామిని రాజుగా పట్టాభిషేకం చేస్తాను అని చెప్తాడు. అయ్యప్ప స్వామి రాజు అయితే నా కొడుకు భవిష్యత్తు ఏంటి అని. అందుకే రాణి మంత్రి రాజవైద్యంతో కలిసి నాటకం ఆడుతుంది. ఒక రోజు రాణి తనకు విపరీతమైన తలనొస్తుందని, తలనొప్పి తగ్గాలంటే పులిపాలే మందు అని రాజవైద్యంతో చెప్పిస్తుంది. ఆ మాటలు విన్న రాజు చాలా బాధపడతాడు. ఎందుకంటే పులిపాలు తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ అయ్యప్ప స్వామి నేను వెళ్లి తీసుకొస్తానని చెప్పి అడవికి వెళ్తాడు. అక్కడే మహిషి రాక్షసిని సంహరించి పులిపాలు కాదు పులిని తీసుకొని వస్తాడు. అది చూసిన రాణి తన తప్పును క్షమించమని అయ్యప్ప స్వామిని వేడుకుంటుంది. తర్వాత అయ్యప్ప స్వామి శబరిమలకు వెళ్లి కొలువు తీరుతాడు. అప్పటి నుంచి అయ్యప్ప స్వామి యాత్ర మొదలైంది. ఎందుకు 41 రోజుల మాల వేసుకుంటారు, 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని ఫాలో అయిపోండి.